హాయ్ ఫ్రెండ్స్, మనం ఇప్పుడు ఎన్టీఆర్ ఉద్యోన్నతి ఆన్లైన్ అప్లికేషన్ అనేది ఎలా చేయాలో ఒకసారి చూద్దాం. ఇక్కడ ఫస్ట్గా మనం www.apcivilcoaching.aponline.gov.in ఓకే, ఒకసారి వెబ్సైట్ చూడండి. apcivilcoaching.aponline.gov.in అనే వెబ్సైట్ని మనం ఎంటర్ చేయగలనే మనకి ఎన్టీఆర్ ఉద్యోన్నతి స్కీమ్ 2017-2018 ఓపెన్ అవుతుంది. ఇందులో మనకి కనిపిస్తున్న ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిషన్ ఎన్టీఆర్ ఉద్యోన్నతి స్కీమ్ 2017-18. ఫస్ట్గా మనం ఇక్కడ ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిషన్ అనే ఆప్షన్ తీసుకుందాం. ఫస్ట్గా మనకి ఎస్ఎస్సి రెగ్యులర్ హాల్ టికెట్ నెంబరు, ఇయర్, ఎప్పుడు పాస్ అయ్యావో, స్టూడెంట్ నేము చూస్తున్నాం. మనం స్టూడెంట్ నేమ్ అనేది మన 10th ఉన్నట్టుగా మనం టైప్ చేసుకుందాం. ఫాదర్ నేము, మదర్ నేము, నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్, మెయిల్, ఇక్కడ వచ్చేసి ఈమెయిల్ అడ్రస్, అదేవిధంగా సేమ్ అదే ఈమెయిల్ ఐడి. ఒకసారి చూస్తున్నా ఇక్కడ పక్కన ఫోటో మాత్రం అడుగున్నాడు. ఇక్కడ ఫోటో అనేది ఒకటి మనం యాడ్ చేసుకోవాలి. అప్లోడ్ ఫోటో చేసుకోవడం వల్ల మనకి ప్రాసెస్ జరిగి మనకి ఫోటో అనేది అప్లోడ్ అయిపోద్ది. నెక్స్ట్ ఇక్కడ మనకి నేటివ్ డిస్ట్రిక్ట్, ఓకే, మొబైల్ నెంబర్, రీఎంటర్ మొబైల్ నెంబర్, సేమ్ అదే నెంబర్ని సెల్ఫ్ అంటే మంది మంది, లేదంటే ఫ్యామిలీ అయితే ఫ్యామిలీ, అలా అక్కడ ఆప్షన్లు ఇచ్చినాడు కాబట్టి అది మనం సెట్ చేసుకోవాలి. అది లోకల్ ఆంధ్రప్రదేశ్, ఫాదర్, మదర్, బ్రదర్, సిస్టర్, నైబర్ ఏదైతే అది, ఓకే. ఎస్, నేటివ్ డిస్టిక్ ప్రకాశం, నేటివ్ మండల్ ఉలవపాడు, విలేజ్ భీమవరం, ఓకే, మన పర్సనల్ డీటెయిల్స్ అనమాట. నేటివ్ అడ్రస్, హౌస్ నెంబర్ 5-160/1 చాలు. అడ్రస్, హౌస్ నెంబర్, భీమవరం అనేది ఉలవపాడు మండలం, ప్రకాశం డిస్టిక్. ఇంకేం కావాలి? గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిందా లేదా? ఓకే, ఎస్, గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయింది. ఎస్ అని టిక్ చేయగానే మనకి ప్రాసెస్ జరిగి ఇందులో మనకి డీటెయిల్స్ వస్తాయి అన్నమాట. డిగ్రీ, బీకాము, స్టడీ ఎప్పుడు 2008, ఓకే, ఎప్పటి నుంచి ఎప్పుడు దాకా 2006 to 2008. ఇన్స్టిట్యూట్ ఎక్కడ చదువు? పిఎన్సిఏ డిగ్రీ, కాలేజ్, ఇన్స్టిట్యూట్ డిస్టిక్ అంటే ఎక్కడ ఉంది ఆ ఇన్స్టిట్యూట్? ప్రకాశం డిస్టిక్. ఆ మండలం సింగరాయక అంటే ఇన్స్టిట్యూట్ యొక్క మండలం. ఇన్స్టిట్యూషన్ లొకేషన్ అంటే పాడు, ఇది లొకేషన్ అంటే విలేజ్, మండలం, డిస్టిక్, కాలేజీ పేరు, ఎప్పుడు వేసాం. ఇది వచ్చేసి డిగ్రీ పాస్ అయ్యావు కదా, దానికి సంబంధించి ఉంటుంది ఫైలు, అది అటాచ్ చేసుకోవాలి. ఇంకా అప్లోడ్ అని కొట్టగానే అది అప్లోడ్ అయిపోద్ది. నెక్స్ట్ మనకి ఇక్కడ వచ్చేసి అదర్ హయ్యర్ క్వాలిఫికేషన్ అంటే డిగ్రీ తర్వాత పీజీ కానీ ఏదైనా చేస్తున్నారా అంటే అది చూపిస్తే ఇక్కడ వచ్చేసి పీడిఎఫ్ ఫార్మాట్లో 50 KB మాత్రమే ఉండాలి. ఇక్కడ అదొకసారి చూసుకోండి. హయ్యర్ క్వాలిఫికేషన్ ఉంటే ఎస్ అని, లేకపోతే నో అని పెట్టేసుకోండి. నో అని పెట్టేస్తున్నాం. ఇక్కడ వచ్చేసి 10th క్లాసు, ఇప్పుడు ఏ సంవత్సరం చే సంవత్సరం మనకు వచ్చేసి 10th క్లాస్ ఇక్కడ 2006 10th ఎప్పుడు పాస్ అయ్యాం, డేట్ ఆఫ్ బర్త్, మనం 10th క్లాస్ పాస్ అయిన సంవత్సరం కానీ ఒకసారి బ్యాక్ దానికి వచ్చేసినట్టయితే 99, 98. ఇక్కడ వచ్చేసి మళ్ళా 98, 97. ఇది వచ్చేసి 96 వచ్చేస్తుంది. అంటే 1/1
మనకి తగ్గుతూ వచ్చింది. ఇది మనం కేర్ఫుల్గా మన స్టడీ తీసుకొని మనం చెక్ చేసుకుంటే సరిపోద్ది. అదేవిధంగా దీనికి ఆర్డర్గా మనం వచ్చినట్లయితే 98, 97 వచ్చేసి 96, 95, 94, 93. ఇయర్ అనేది అకాడమిక్ ఇయర్ 92, 93 నుంచి జరుగుతుంది. అదేవిధంగా 93, 94 జరుగుతుంది. ఇలా జరుగుతుంది కాబట్టి ఇలా ఉంది. మనం స్కూల్ అనేది ఎక్కడ జడ్పిహెచ్ హై స్కూల్ స్టేట్ అంటే ఏ స్టేట్లో మనం ఆంధ్రప్రదేశ్. అదేవిధంగా ప్రాసెస్ జరుగుతుంది కాబట్టి మనకి ఇప్పుడు వచ్చేసి ముందు మొత్తం చూద్దాం. ఇది వచ్చేసి ఎంపీ యూపీ స్కూల్. దీన్ని కూడా కాపీ చేసుకొని పేస్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ ప్రతి డిస్టిక్ వచ్చేసి ప్రకాశం డిస్టిక్, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్. కొంచెం ఫాస్ట్ చేసుకుంటే సర్వర్ అప్డేట్ అయ్యేలోపు మనం సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. అది రౌండ్ తిరిగే టైప్. నెట్ ఫాస్ట్గా ఉన్నట్లయితే 1 by 1 చేసుకోండి. కొంచెం స్లోగా ఉండటం వల్ల అలా చేసాం. నెక్స్ట్ ఇక్కడ మొత్తం కూడా మనం ప్రకాశం డిస్టిక్లోనే చదువుకున్నాం కాబట్టి ప్రకాశం డిస్టిక్ అనేది సెలెక్ట్ చేస్తున్నాం. నెక్స్ట్ వచ్చేసి వైట్ రేషన్ కార్డు ఉంటే ఎస్ అని కొట్టండి, లేకపోతే నో అని కొట్టండి. దానివల్ల ఇబ్బంది ఏం లేదు. ఆధార్ నెంబర్ మటుకు మస్ట్ అండ్ షుడ్గా ఎంటర్ చేయాలి. యాన్యువల్ ఇన్కమ్ ఎంత? 60,000. ఆధార్ కార్డు ఓకే. రీఎంటర్ ఓకే. హ్యావ్ సెలెక్టెడ్ స్కీమ్ ప్రీవియస్ ఇంతకుముందు ఏమన్నా ఇలాంటి బెనిఫిట్లు ఏమన్నా ఇయర్ సెలక్షన్ డీటెయిల్స్లో ఏమన్నా ఉందా అంటే ఆల్రెడీ నేను చేసుకోలేదు కాబట్టి నో పెట్టేసాం. బ్యాంకు నేమ్ ఓకే. ఎస్ బ్యాంక్ యొక్క ఐఎఫ్ఎస్సి కోడ్ అండ్ బ్యాంక్ బుక్ జెరాక్స్, ఫస్ట్ ఫ్రంట్ పేజ్ స్కానింగ్, అకౌంట్ నెంబరు, అకౌంట్ నెంబరు ఓకే. డిజేబుల్, హ్యాండిక్యాప్డ్, ఎస్ఆర్ నో. దాన్ని మనం సెట్ చేయాలి. ప్రిఫరెన్స్ ఎగ్జామినేషన్ సెంటర్లోనే ఒక 3 సెంటర్లు ఇచ్చున్నారు. ఆ సెంటర్లో మనకి ఏది దగ్గరగా ఉందనుకుంటే అది మనం సెట్ చేసుకోవచ్చు. ముందుగా మనం ఇక్కడ ఇచ్చున్నాడు డిస్టికే ఇచ్చాడు. ప్రకాశం డిస్టిక్ మనకి 47 నెల్లూరు, తర్వాత వచ్చేసి కృష్ణ, ఒక గుంటూరు పెట్టుకుందాం. మనకి కన్వీనియంట్గా ఉండేవి. ఇక్కడ వచ్చేసి మనకి ఇన్స్టిట్యూట్లో ఉన్నాయి అనమాట. కొన్ని 1 నుంచి 15 దాకా ఇన్స్టిట్యూట్లోనే. ఈ ఇన్స్టిట్యూట్లో నువ్వు ఏ ఒకవేళ నువ్వు పాస్ అయ్యే మంచి ర్యాంక్ వస్తే నీకు కోచింగ్ ఇస్తారనమాట. కోచింగ్ అనేది ఎక్కడ ఏంది అనే దాని గురించి చూద్దాం. ఇప్పుడు ఫస్ట్ ఆప్షన్ గుంటూరు మేము దగ్గర కాబట్టి. నెక్స్ట్ కొంచెం అఫిషియల్గా ఉండిద్ది. ఎక్కడ లేదు విశాఖపట్నం బాగుండిద్ది. మన ఇష్టం అన్నమాట. మనం వీటికి ఇచ్చిన ఆప్షన్లు ఆర్డర్లు మొత్తం ఇచ్చుకొని మనకి ఎక్కడ కన్వీనియంట్గా ఉందనుకుంటే అక్కడ పెట్టుకోవచ్చు అన్నమాట. కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇక్కడ అండర్టేకింగ్ అబౌవ్ డీటెయిల్స్ అన్ని కరెక్ట్గా ఉన్నాయి, వీటన్నిటికీ నేను రెస్పాన్సిబిలిటీ అని చెప్పేసి ఇక్కడ టిక్ మార్క్ తీసుకొని సబ్మిట్ చేస్తాం. సబ్మిట్ చేయగానే అప్లికేషన్ అనేది పూర్తిగా కంప్లీట్ అవుతుంది. కాబట్టి దిస్ ఈజ్ ఎన్టీఆర్ ఉద్యోగ స్కీమ్ అనేది అందరూ అలౌన్ చేసుకొని మంచి మార్కుతో పాస్ అయ్యి కోచింగ్కి వెళ్ళండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో.